ఓఆర్ఆర్ పై ఫిర్యాదుగూడ మేయర్ కార్పొరేటర్లపై గుండాలతో దాడి. రింగ్ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయోత్పాతం. ఇక గంట పాటు చేజింగ్ జరిగిందట. ఉద్రిక్త భయాందోళనతో కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకుల దాడి ఘర్షణీయం. మాజీ మంత్రి హరీష్ రావు దీనిపైన మండిపడ్డారట. చూద్దాం. ఓ 50 మంది మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు ఏకంగా 20 కార్లు మరో వర్గానికి చెందిన ఒక కారు ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కగానే భారీ చేజింగ్. వారిని తరుముతూ నానా హంగామా. ఇక మరి ఢీకొట్టి వాహనాన్ని ఆపి కిడ్నాప్కు ప్రయత్నించి దాడికి తీవ్ర ప్రయత్నాలు చేసిరట. ఇదేదో సినిమా క్లైమాక్స్ కాదండోయ్. ఆదివారం సాయంత్రం హైదరాబాదు ఓఆర్ఆర్పై జరిగిన యథార్థ ఘటన. బీఆర్ఎస్కు చెందిన ఫిర్యాదుగూడ మేయర్ కార్పొరేటరు కిడ్నాప్కు కాంగ్రెస్ నాయకులు అడ్డుదారిలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం. అసలు ఏం జరిగింది అంటే ఇక కథ గిది. ఇక్కడ వార్త కూడా ఇచ్చారు, క్లియర్గా చదువుదాము ఏం జరిగింది. మరి 20 కార్ల చేజింగ్ ఏంది. రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థలపై పట్టు కోసం అడ్డదారు తొక్కుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మున్సిపాలిటీ కార్పొరేషన్లను దక్కించుకునేందుకు దాడులు కిడ్నాప్లకు సైతం దిగుతున్నారు. తాజాగా శనివారం సాయంత్రం హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తున్న ఫిర్యాదుగూడ మేయర్ కార్పొరేటర్ కారును కాంగ్రెస్ సేనలు వెంబడించాయి. దాడికి కిడ్నాప్నకు యత్నించి గంట పాటు నరకం చూపించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని 7 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు 100% బీఆర్ఎస్కే చెందిన వారే అధికారంలో ఉండడంతో ఈ విధంగా ఇక ఏంది ఇది. మేడ్చల్ నియోజకవర్గంలోని 7 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు 100% బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు అక్కడ. కావడంతో అవిశ్వాస తీర్మానం చేయడానికి ఇగో ఇట్లా ఒప్పుకోరు కదా. అవిశ్వాస తీర్మానం చేసి ఈయనను గడ్డ దింపి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి ఈ యొక్క కుట్ర పన్నీరాట. గిట్లా ఉంటుంది. దయచేసి నేను చెప్తా ఉన్నా, ప్రజల డిసిషన్. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, ఉండదు, నిలబడదు అన్నారు. కానీ మీ ఎంబడబడి దాడులు చేసి మీ పైన విరుచుకుపల్లే కదా, అట్లా చేయలే కదా. దయచేసి ఇట్లా చేయడం తప్పు. ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటా ఉన్నాం కదా. మరి ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కూని చేస్తూ ఉన్నారు? గతంలో ఎవడో వేరే దేశముడు, పరాయి దేశముడు వచ్చి మన ప్రాణాలు తీసేయడానికి ప్రయత్నించేవాడు. మన చేతుల్లో అధికారం లేకుండా మనల్ని వెంబడించి చిత్రహింసలు పెట్టి నరకయాతన మనకు చూపించి అధికారాన్ని వాడి గుప్పిట్లో పెట్టుకొని మనల్ని నానా అవస్థలకు గురి చేసేవాడు. ఇప్పుడు మీరు ఈ దేశం వాళ్ళైనా పాకిస్తాన్ వాళ్ళారా? మీరు ఈ దేశం వాళ్ళైనా పాకిస్తాన్ వాళ్ళ? పని చేసేటోని చేయనీరి, ప్రజల యొక్క తీర్పును గౌరవించుండ్రి. ఇప్పుడు మీకు కూడా ప్రజలు మీ దిక్కు తీర్పునిచ్చిండ్రు, మిమ్మల్ని ఎన్నుకున్నారు. దాన్ని ఇప్పుడు అందరం కూడా గౌరవించాలి కదా. కాదు మీరు కూడదు, సరితూగారు, మిమ్మల్ని దింపేయాలి, మేమే కూర్చోవాలంటే అది సబబు కాదు. అది మీకైనా వారికైనా ఎవరికైనా కూడా ఇట్లా దాడులు చేస్తారా? కార్పొరేటర్ల పైన ఇట్లా దాడులు చేస్తారా? మున్సిపల్ చైర్మన్ల పైన మంచిదేనా ఇట్లా? రేపు ఇప్పుడు ఏముంటుందంటే ఇప్పుడు ప్రజలకు న్యాయం జరగదన్న ఈ దాడులు చేయడం వల్ల, రౌడీజాల వల్ల ఏం జరుగుతుందంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఓఆర్ఆర్ పైన ఈయనను వెంబడించారు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆ కక్ష పగ లోపల పెట్టుకొని ఇంకో ఓఆర్ఆర్ పైన వాళ్ళని వెంబడిస్తారు. ఇక మీ ఒకరేనికొకటి పడితే నీ మా సమస్యలకి ఎవడరా పడేది? మా సమస్యలకి ఎవడు పడేది? మా ఎంబటి ఎవడు వచ్చేది? మీరే ఒకరికొకరు వృత్తనే ఉంటే కార్లు చేసింగ్ చేయించుకుంటే మేము స్క్రీన్ల పైన చూడాల్సిన సినిమా అంతా ఇట్లా పేపర్ల పైన చూస్తుంటే మరి మా సమస్యలు ఎప్పుడు ఈ పేపర్లకు ఎక్కుతాయి? మా యొక్క రోడ్ల సమస్యలు, మా యొక్క మురికివాడ సమస్యలు, మా యొక్క వైద్య సదుపాయాల గురించి, మా యొక్క విద్యా సదుపాయాల గురించి వెళ్ళి ఆ సమస్యలన్నీ ఎప్పుడు మీ పేపర్లకు ఎప్పుడు ఎక్కుతాయి పేపర్లకు? మీరు ప్రజా సమస్యల గురించి వెళ్ళి అధికారంలోకి వస్తూ ఉన్నారా, లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టి అధికారంలో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి వస్తూ ఉన్నారా? ప్రజలను చాలా పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు కూడా ఇటువంటి నాయకులను గుడ్డిగా నమ్మడం అనేది దరిద్రం. ఈ దేశానికి పట్టుకున్న దరిద్రమే అది. అది ఎవరైనా సరే అన్న, ఇప్పుడు ఒక బీఆర్ఎస్ వాడికి ఇబ్బంది జరిగింది నాకెందుకు అనుకుంటే రేపు బీఆర్ఎస్ వాడు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ వాడిని ఇబ్బంది పెడతారు కాదా? మళ్ళీ కాంగ్రెస్ వాడు అధికారంలోకి వస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళని ఇబ్బంది పెడతారు. వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళిద్దరు భర్తం పడతారు. ఇట్లా వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే, వీళ్ళు చంపుకుంటూ ఉంటే ఇక ఆ దాడులన్నీ రేపు మన మీదకి వస్తాయి. మనం ఇబ్బందులు పడాలి, మన సమస్యలు తీరవిగా. ఇక ఈ కొట్టుకునే ముచ్చట, చంపుకునే ముచ్చట, ఈ చేజింగ్ల ముచ్చట గిదే చూడాలి. మన జీవితం అంతా గానే సంకన అయిపోతుంది. సర్కారు చేతిలో ప్రైవేటు బడి ఫీజు, రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం. ప్రొఫెషనల్ కాలేజీల తరహాలో ఎఫ్ఆర్సి
అసెంబ్లీ సమావేశాల్లో ఫీజులపై చట్టం, ప్రైవేటు స్కూళ్లను కట్టడి చేయండి అన్న ట్రస్మా. ఇక ప్రైవేటు కార్పొరేటర్ బడుల్లో అడ్డగోలు ఫీజులు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల ఖరారుకు ప్రత్యేకంగా ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఎఫ్ఆర్సి ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తున్నట్టుగానే ప్రైవేటు స్కూల్ ఫీజులు కూడా ఖరారు చేయనున్నది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారని, ఈ బిల్లు ఆమోదం పొందగానే చట్టంగా మారుతుందని, ఆ చట్టం ఆధారంగా ఎఫ్ఆర్సీని ఏర్పాటు చేస్తారని, ఫీజుల నియంత్రణకు ప్రత్యేకంగా చట్టం తెస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ చెప్పారు. చేయాలి. గిరి జనాలు కోరుకునేది ఏంటంటే ఒక సామాన్య యువకుడు, సామాన్య బిడ్డ, 10వ తరగతి పిల్లగాడు కూడా మంచి ప్రైవేటు కళాశాలలో కూడా తక్కువ ఫీజు చెల్లిస్తూ చదువుకోగలగాలి, నాణ్యమైన విద్య అందించగలగాలి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడగలగాలి, అవన్నీ కూడా రావాలి. ఇవాళ రోడ్లెక్కి ఎవడైనా మంచిగా పచ్చిగా మన నాటు తెలంగాణ యాసలా మాట్లాడుకుంటే అరే ఏంద్రాబాయ్ ఏం చేస్తున్నారు అబ్బాయి అని మాట్లాడుకోరు అనుకో, ఇట్లా అన్నాడు అనుకో, పుస గట్లనే 10 మందిలా ఆడ వీళ్ళందరూ పాష్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాడిని చాలా చులకన చూస్తారు, చాలా చీప్గా చూస్తారు. ఈ దరిద్రం ఏంటంటే మన హైదరాబాద్ వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళే ఇంకా కూడా తెలుగు భాష మాట్లాడట్లే. అంటే సరే ఇక భాష గురించి పక్కన పెట్టండి, ఇక టాపిక్ డివేట్ అవుతుంది. కానీ నేనేమంటా అంటే సందర్భం వచ్చినప్పుడు వీడు మాట్లాడగలగాలి. ఇప్పుడు ఆడ చులకనగా చూస్తే వీడు రఫ్ ఆడించగలగాలి. ఒక పేద మధ్యతరగతి పిల్లగాడు, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న పిల్లగాడు నాలాంటివానికి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ రావడం కష్టం కదా. కార్పొరేటివ్ విద్యకు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలకు చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది కదా. ఆ యొక్క రోజులు అనేవి మారిపోవాలి. ఒక పేదింటి పిల్లగాడు కూడా నాణ్యమైన విద్యను, అద్భుతమైన విద్యను అందుకోగలగాలి, అన్ని రకాల భాషలను మాట్లాడగలగాలి. భాష చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉన్నది కదా ఈ వ్యవస్థలో. ఎందుకంటే ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఒక విషయం పైన మాట్లాడాలన్నా 10 మందికి సాధ్యమైన విధాలుగా అన్ని రకాలుగా ఆ యొక్క విషయాన్ని తెలియజేయాలంటే భాష చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు నేను ఎంతసేపు తెలుగులో మాట్లాడితే తెలుగు వచ్చినోడికే అర్థమవుతుంది, రేపు హిందీ వచ్చినోడికి అర్థం కావాలి, ఓల్డ్ సిటీ వాళ్ళకి అర్థం కావాలా, ఈ రాష్ట్రం దాటి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి, దేశంలో ఉన్న వాళ్ళకి అర్థం కావాలంటే నాకు భాషలు వచ్చి ఉండాలి.